ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై వైసీపీ కార్యకర్త వీరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై అడ్వకేట్ లోకేష్ ఘాటుగా స్పందిస్తూ ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషాలు చేయడం అసహాయకరమని విమర్శించారు. మీడియా వైరల్ అవుతున్నా వైసీపీ నేతలు ఖండించకపోవడం శోచనీయమన్నారు. గతంలో ఇచ్చిన రప్పారప్ప నినాద ప్రభావమే ఇలాంటి ఘటనలకు కారణమని పేర్కొంటూ రాజకీయాలు వ్యక్తిగత దూషాలకు వేదిక కాకూడదని హితవు పలికారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. నా పరిస్థితి మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు నువ్వు ఎంత పనికి పనులు ఉండవు చదువుకున్న మేమంటే చదువుకులేకుని మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తినట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్తి లేకున్నా ఈయనకి నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ మారెడ్డి గురించి మాట్లాడతావా భీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో రాబోయే రోజుల్లో ఏరే ఉంటుంది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకళ్ళకి మా జగన్ సార్ గెలేలా అవసరం లేదు మేము అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో. మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో భీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా? పవన్ కళ్యాణ్ కాపాడతాడా? చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. నీ పక్కలో ఉండే వాళ్ళకి సాయం చేసేలేవు నీ అనభారంకి. నువ్వు ఎందుకు ఆడ మైక్ పట్టుకుంటావు? ఆ శ్యామలో నాకు ఆదోనికి ఏం తెచ్చినా నువ్వు ఆదోని చెప్పు. కనీసం ఒక కొట్టం కట్టించినావా? ఒక 50,000 ఇచ్చినావా నీ అనభారంకి? ఆదోనిలో బీద వాళ్ళకి ఒక 50,000 ఇచ్చావు నీ పేరు చెప్పు ఎడని చెప్పి ఒక ఇట్లా మాట్లాడుతున్నావు అవసరం మనకి? నీకు అవసరంలా. మా జోలుకు రావద్దు, నీ జోలుకు మా రాం. నువ్వు మా జోలుకు వచ్చినావు నీ జోలుకు వచ్చి నువ్వు తట్టుకోలేవు. చూడు చెప్తున్నా ఎక్కడ పోతావు తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నా కానీ తట్టుకోలేవు. అర్థమైనా? భీమా కుటుంబం కోసం ఇట్లా తలకాయలు కోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. నీ కోసం ఎవడు ప్రారంభించేవాడు లేడు. నువ్వు పోయినాకే వాడే ఇష్టగడ అనుకుంటారు. అర్థమైనా? మారెడ్డిల గురించి ఇట్లా తలకాయలు కోసుకొని ప్రాణాలు ఇస్తారు. గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మారెడ్డిల గురించి మాట్లాడొచ్చేటప్పుడు రొంత వెనక ముందు ఆలోచన చేసుకో. మర్చిపోయినావా పాతకాలము? ఫ్యూచర్ నెప్ చేసుకోవద్దు చూడే. అట్లాంటి నవనేకల్ వీరేష్ పైన మాకు ఎలాంటి కోపం లేదు. కానీ వీరేష్ ని ప్రేరేపించిన నాయకులు ఇంతవరకు మాట్లాడకపోవడం శోచనీయం. పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు బాబు మాట్లాడిన విషయాన్ని తప్పు అని చెప్పి ఇంతవరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. నిజంగా నువ్వు ఎంత గూండాగిరి చేస్తున్నావో ఎంత హృదయం చేస్తున్నావో అన్నది ఇదొక్క నిదర్శనం చాలు మాకు. నిజంగా ఎమ్మెల్యే గారు ఆర్డర్ చేస్తే ఈరోజు వీరేష్ ఎత్తుకొచ్చుకుంటాం. ఆ శక్తి మాకుంది బీజేపీ కార్యకర్తలు. కానీ మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించాం, ధర్మానుసారమే వెళ్తాం, పద్ధతి ప్రకారమే ఉంటామని చెప్పని తెలియజేయడానికే మేము కార్యకర్తలందరితో స్థానిక నాయకులతో పెద్దలందరితో వచ్చి గౌరవ సీఐ గారికి కంప్లైంట్ చేశాము. అలాగే ఆ వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులపైన కూడా విచారణ చేయాలని చెప్పని. అయితే ఆ కుటుంబాలు తప్ప ఇతరులు రాజకీయాలు చేయకూడదా? బీసీలు రాజకీయాలకు రాకూడదా? వాల్మీకులు రాజకీయాలకు రాకూడదా? ఏంటి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారయ్యా? ఈరోజు రెడ్లు ఉందల్లా ఇంకో 200 అని చెప్పి అంటున్నారు. మరి ఒక బీసీ రాజకీయం చేస్తుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అనేకమైన ఆరోపణలు తప్ప ఆయనతో కూర్చొని ఒక కార్యక్రమాన్ని మంచి ఆదోనికి ఇది కావాలయ్యా చెయ్యయ్యా నేను చేయలేకపోయినా 30 ఏళ్ళుగా రాజకీయం అని చెప్పని అదిగే దమ్ము ధైర్యం మీకు లేదు రాజకీయ నాయకులకు. ఈరోజు ఆయన అసెంబ్లీలో అనర్గంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులతో మేము పని చేయించుకుందామని చెప్పిన ఆలోచన మీకు లేకపోవడము శోచనీయం అండి. అయితే మంచి వ్యక్తి వచ్చినప్పుడు అనేక మంది ఆరోపణలు వస్తాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు. నిన్న మా ఎమ్మెల్యే గారు జగన్న కాలంలో కూడా వచ్చి విచారణ చేయడము, ఒక 100 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని చెప్పడంలో ఏముంది? విచారణ చేస్తే చట్ట ప్రకారం తప్పుంటే నువ్వు నీ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్తారు, నీకు సహకరించే వాళ్ళు జైలుకి వెళ్తారు. తప్పు లేదు, న్యాయపరంగా ముందుకెళ్ళండి. పెద్దలు మీరు రాజకీయాల్లో తలపనని వ్యక్తులు చాలా చక్కగా మాట్లాడిపోయి ఎమ్మెల్యే గారు తండ్రి గురించి మాట్లాడతారు, కుటుంబం గురించి మాట్లాడతారు, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. నిజంగా ఏదైనా మీకు పోరాటం చేసే
చేసే అవకాశం ఉంటే కోర్టుల ద్వారా చట్టం ద్వారా పోరాడాలి. కానీ ఇలాంటి భౌతిక దారులకు దిగితే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఊరికే ఉండదు, అవకాశమే లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ కార్యకర్త అంటే చేతగాని వారు కాదు. బీజేపీ కార్యకర్త అంటే ఇంట్లో తినొచ్చి బయట ప్రజల కోసం పనిచేయండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలు మేము. అయితే మా ఓపికను మాత్రం పరీక్షించద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎన్ని రాజకీయాలు చేసినా కూడా ఆదోనికి జరగాల్సిన న్యాయం అభివృద్ధి మా ఎమ్మెల్యే పాఠశాల ద్వారా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి విషయాలను మేము సంపూర్ణంగా ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవగాహన కల్పించిన భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ నాయకులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నప్పుడు లోకేష్ కుమార్ శ్రీధర్ న్యాయవాది ఆదరణ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.